కాశ్మీర్ ఉదంతంలో మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ దఫా ఏకంగా సంపూర్ణంగా ఎవడు హత్య చేశాడు, ఎవడు తుపాకులు కాల్చాడు, వాడితో ఎవరున్నారు, వాడిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఈ మొత్తం బయటపడబోతోంది. పాత పద్ధతిలో కాదు, ఈ దఫా సంపూర్ణ సాక్ష్యాలు దొరుకుతున్నాయి. అక్కడ అదృష్టమో దురదృష్టమో, వాళ్ళ దురదృష్టం మన అదృష్టమో కానీ రీల్స్ని తీసేటటువంటి, అంటే ఇప్పుడు సాధారణంగా మనకి గొళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వినోద ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు తీయడానికి ఇదివరకు ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో రీళ్లు తీసేవాళ్ళు కాశ్మీర్లో ఉన్నారట. అట్లాగా అలా రీళ్లు తీసేవాడు ఒకడు మొత్తం వీడియోలు తీస్తుంటాడట అక్కడ జరిగేదంతా కూడా. వాడు అక్కడ ఒక వీళ్ళు తీవ్రవాదులు వస్తుండడం చూసి ఒక చెట్టు ఎక్కేశాడు. లోకలోడు కాబట్టి అంతా తెలుసు కాబట్టి మొత్తం షూట్ చేశాడట. జరిగిందంతా కాల్పులు, ఎలా చంపారు, ఎలా బెదిరించారు, ఏం చేశారు, సినిమా చూసినట్టు మొత్తం చూస్తూ టోటల్గా షూట్ చేశాడు. ఆ మొత్తం విజువలైజేషన్ సంబంధించినటువంటి వీడియో అంతా కూడా స్థానికుడే, కాశ్మీరీనే, కాశ్మీరీ ముస్లిమే, అది మిలిటరీకి ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఎవరెవరు అన్న దాని గురించి ఊహా చిత్రాలు కాదు, ఒరిజినల్ చిత్రాలు వస్తున్నాయి. ఆ ఒరిజినల్ చిత్రాల ద్వారా వాళ్ళు ఎక్కడ పాకిస్తాన్లో ఏ ప్రాంతానికి సంబంధించినోడు, ఏ ఊరోడు, వాడు అక్కడ మిలిటరీలో ఎక్కడ పనిచేశాడు, మిలిటరీలో పనిచేశాడా, రిటైర్ అయ్యాడా, లేకపోతే ఏ తీవ్రవాది, ఈ మొత్తం జాతకాలు వస్తాయి. ఎన్ఐఏ దర్యాప్తులో అత్యంత కీలకమైనటువంటి అంశం రాబోయేటటువంటి రోజులు. ఇంకొకటి, ఇలాంటి ఎదవలకు శిక్షించడానికి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇన్సిడెంట్ ఉంది, కసబ్ గాడిని శిక్షించడానికి ఏం కుదిరింది, వాడేమో హిందూ పేరు పెట్టుకుని వచ్చాడు, వాడితో పాటుకు వచ్చిన వాళ్ళందరూ హిందూ పేరు పెట్టుకుని వచ్చారు. కానీ వాడిని బతుకుండగా పట్టుకోవడం వల్ల, వాడికి సంబంధించిన ఒరిజినల్ ఊరు పాకిస్తాన్లో బయటపడటం వల్ల అది ముస్లింలని, లేకపోతే ఇన్సిడెంట్ వెనకాల పాకిస్తాన్ ఉందని బయటపడి, పాకిస్తాన్ వాళ్ళు చేసే ఎదవ తెలివితేటలు ఏంటంటే ఇండియన్ పేరే, మన దగ్గర ఉన్న ఎదవలు ఎట్లాగా ఉంటారు కాబట్టి దాన్ని హిందువులే చంపేశారు, లేకపోతే హిందూ తీవ్రవాదం అని చెప్పి స్టిక్కర్లు వేసుకుని కూడా తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు, కావాలంటే బళ్ళకు కూడా రాసుకునే ఎదవలు ఉన్నారు, కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు మాత్రం విత్ ప్రూఫ్స్, ఇక అసలు ఏ గొడవ లేదు, ఏ న్యాయస్థానం కాదనడానికి లేదు, ఎవరు ఏంది అనేది లెక్క తెలుద్ది. ఈలోపు ఇవాళకి కాశ్మీర్లో 13 ఇళ్ళు కూల్చారు. మరి అది రేపు పొద్దున్న సుప్రీంకోర్టు ఏమన్నా అంటుందేమో చూడాలి. వాళ్ళకి నష్టపరిహారం ఏమన్నా ఇవ్వమంటదేమో, ఎందుకంటే మన దగ్గర ఉదార హృదయం ఎక్కువ కాబట్టి. ప్రస్తుతానికైతే మాత్రం ఇన్సిడెంట్లో కీలకమైనటువంటి మలుపు తిరిగింది.